అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సర్వం జగన్నాథం. రచయిత సత్యం మందపాటి గారు. ఇక కథలోకి వెళితే, విడిదిలో హడావిడిగా తిరుగుతున్న ఆవిడ ఒక్కసారిగా ఆగిపోయింది. ఆవిడ తనని తదేకంగా గమనించటం చూసిన ఆయన కూడా ఆశ్చర్యపడ్డాడు. ముహూర్తం వేళ సమీపిస్తున్నది. మగపెళ్లివారు విడిది వదిలి పెళ్లి మంటపం దగ్గరకు వెళ్ళవలసిన సమయం అవుతున్నది. ఆడపెళ్లి తరపు వారు మేళ తాళాలతో మగపెళ్లివారిని పెళ్లి ఇంటికి తీసుకుపోవటానికి వచ్చారు. ఆవిడ ఆ ప్రయత్నంలో ఉండగానే ఎదురుగా ఆయన కనపడ్డాడు. ముందు ఆయన్ని చూసి గుర్తుపట్టలేకపోయింది. క్రమంగా గుర్తుపట్టి ఆశ్చర్యపోయింది. కొంచెం సేపటికి ఆశ్చర్యంలో నుంచి తేరుకుంటూ ముందుకు నడిచింది. ఇదే 45 ఏండ్ల క్రితం అయితే ఆవిడ సిగ్గుపడేది, తల వంచుకొని పారిపోయేదేమో. కానీ ఈనాడు ఆ అవసరం లేదు. అందుకే ధీమాగా ముందుకు నడిచింది. అయినా కాళ్ళల్లో ఏదో వణుకు, మనసులో ఏదో ఆరాటం, అయినా మనిషిలో అదో ఆనందం. ఆయన ఆమెను తదేకంగా అలానే చూస్తున్నాడు. ఇదే 45 ఏండ్ల క్రితం అయితే ఆయన మొహమాట పడేవాడు, ఎవరన్నా చూస్తున్నారేమోనని భయపడేవాడు. కానీ ఈనాడు ఆ అవసరం లేదు. అందుకే ధైర్యంగా ఆమె వైపు చూశాడు. అయినా కళ్ళల్లో ఏదో నదురు, పెదవుల్లో ఏదో వణుకు, అయినా మనిషిలో ఏదో ఉత్సాహం. సరాసరి వచ్చి ఆయనకు ఎదురుగా ఆగింది ఆవిడ. ఓ క్షణం తదేకంగా చూసింది. ఎన్నాళ్ళకి చూశాను జగన్నాథం, మాటలు కూడబలుక్కుంటూ అన్నదావిడ. నువ్వు ఆనాటి పార్వతివే అంటే నమ్మలేకుండా ఉన్నాను సుమా, నెమ్మదిగా అన్నాడాయన. ఆవిడ చిన్నగా నవ్వింది. నేనీనాడు పార్వతిని కాను జగన్నాథం, పార్వతమ్మగారిని. ఆవిడని తేరిపారా చూశాడు జగన్నాథం. ముఖం ముడతలు పడుతున్నది. తల చాలా వరకు పండిపోయింది. మనిషిలో పూర్వపు పటుత్వం బిగి లేవు. కళ్ళల్లో చిలిపితనం, చురుకుతనం బదులు అదో విధమైన లాలిత్యం, వాత్సల్యం తొణికిసలాడుతున్నాయి. కళ్ళ క్రింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. చాలా మారిపోయావు పారు, వృద్ధాప్యం మీద పడింది అన్నాడు జగన్నాథం. ఆవిడ మరలా నవ్వింది. పారు అనే పిలుపు ఎన్నాళ్ళకి విన్నాను జగన్నాథం. నువ్వలా పిలిస్తే నా మనసు ఆ రోజుల్లో ఉరకలు వేసి పరుగులు తీసేది. కానీ ఈనాడు నువ్వు అలా పిలుస్తుంటే ఎందుకో నవ్వు వస్తున్నది. మన మనవలు మనవరాళ్ళు నువ్వు నన్నలా పిలవటం విని అపార్థం చేసుకోకపోయినా ఎగతాళిగా నవ్వుకుంటారు. కొంచెంసేపు ఆగి ఆవిడ మళ్ళీ అన్నది. నా ఒక్కదాని మీదే వృద్ధాప్యం పడిపోయినట్లు మాట్లాడతావేం, నువ్వు ముసలివాడివైపోయావు సుమా అన్నదావిడ ఆయన్ని దీక్షగా చూస్తూ. ఆయన ముఖం ముడతలు పడింది. తల తెల్లగా ముగ్గుబుట్టలా ఉంది. మనిషిలో పూర్వపు శక్తి, ఉత్సాహం లేవు. కళ్ళల్లో కవ్వింపు, మెరుపు బదులు అదో విధమైన ఆప్యాయత, కరుణ తొణికిసలాడుతున్నాయి. కళ్ళకి మందమైన జోడు కూడా వచ్చింది. అవును పారు, ఇద్దరం ముసలివాళ్ళమైపోయాం నిట్టూర్చాడాయన. ఏమండి పర్వతమ్మగారు, ఇక్కడున్నారా? రండి, మీకోసమే చూస్తున్నాం, త్వరగా కేకేసింది ఒక ముత్తైదువ. వచ్చే. అది సరే కాని జగన్నాథం, మీ ఆవిడ కూడా పెళ్ళికి వచ్చిందా? ఆత్రంగా అడిగింది ఆవిడ. లేదు పారు, అది చనిపోయి కూడా 10 సంవత్సరాలయ్యింది. ఆవిడ అనుకున్నట్టుగా ఆయన కళ్ళు తుడుచుకోలేదు. మరి మీ ఆయన్ని చూపించవు? ఆవిడ నుదుటి మీద పెద్ద సైజు కుంకుమ బొట్టుని చూస్తూ అడిగాడాయన. మరలా పార్వతమ్మగారిని కేకేసింది ఓ ముత్తైదువ. వచ్చే. అదంతా ఓ కథ జగన్నాథం, చెబుతాలే, మళ్ళా కనబడతా, చకచకా వెళ్ళిపోయింది ఆవిడ. ఆ క్షణం నుంచి ఇద్దరినీ ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. ఇద్దరూ పరధ్యానంగానే ఉన్నారు. మళ్ళీ ఆవిడని పెళ్లి పందిట్లో చూశాడు జగన్నాథం. పందిట్లో ఆడవాళ్ల దగ్గర చాలా చనువుగా తిరుగుతుండగా చూశాడు. ఆవిడ జగన్నాథాన్ని గమనించి చిన్నగా నవ్వింది. జగన్నాథం తెల్లని దుబ్బు మీసాల వెనుక చేసిన మందహాసం ఆవిడ గమనించకపోలేదు. పెళ్ళి అనుకున్న దానికన్నా కూడా బాగా జరిగింది. భోజనాలు చేస్తుండగా లడ్లపల్లెం పట్టుకొని వచ్చింది ఆవిడ.
2 లడ్లు ఏకంగా ఒక్కసారి విస్తట్లో పడేసరికి విస్తుబోయి తలెత్తాడు జగన్నాథం. ఆవిడ నవ్వుతూ, తిను జగన్నాథం, లడ్లు ఆరోగ్యానికి భంగకరం కాదులే అన్నది. ఆయన నవ్వి, అది కాదు పార్వతి, ఎక్కువ తింటే మళ్ళీ అరగదు, అనవసరంగా బాధపడాలి. అదీ కాక నమలటానికి నాకిప్పుడు పనులు ఏవి? నోరు తెరిచాడాయన. ఆవిడ నవ్వి, నాకు ఏమాత్రం తీసిపోనంటావు అంటూ వెళ్ళిపోయింది. జగన్నాథం మనసులో లేదు. ఆవిడతో చాలా మాట్లాడాలి, చాలా చాలా, కానీ ఎలా? ఆ రోజల్లా ఆయన ఇదే ఆలోచనలో ఉన్నాడు. ఆవిడ ఎదురు పడితే చాలనుకున్నాడు, కానీ వీలు కలగలేదు. రండి తాతయ్య గారు, ఊరేగింపు బయలుదేరబోతున్నది అన్నాడు ఒకాయన హడావిడిగా వచ్చి. ఉలిక్కి పడ్డాడు జగన్నాథం. ఆయనకి తాతయ్య గారు అని పిలిపించుకోవటం అలవాటే అయినా పార్వతి ఊహల్లో ఉన్న ఆ సమయంలో తనని అవమానిస్తున్నట్లే అనుకున్నాడాయన. ఆ పిలుపు ఆయనకి అదోలా ఉంది. నేను రాను సూటిగా అన్నాడు జగన్నాథం కొంచెం కోపంగా. బిత్తరపోయాడు ఆ పిలిచిన పెద్ద మనిషి. మారు మాట్లాడక వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత ఇంకొక ఆయన వచ్చి, పెద్దవారు, మీరు కనీసం మా కోసమైనా రావాలి, ఊరేగింపులో మీలాంటి పెద్దలు ఉంటే కానీ బాగుండదు అన్నాడు. జగన్నాథం ఒక్క క్షణం సర్దుకొని, సరే వస్తున్నాను, మీరు పదండి అన్నాడు. ఆయన ఆనందంగా వెళ్ళిపోయాడు. పార్వతిని గురించి వస్తున్న ఆలోచనలతో తను యువకుడినయ్యాను అనుకుంటున్న జగన్నాథంకి తాతయ్య గారు, పెద్దవారు అని అంతా అంటుంటే తేళ్ళు జెర్రులు పాకినట్టుంది. తనని అనవసరంగా పెద్దవాడిని చేసేస్తున్నారేమో అనిపించింది. బయట నుంచి మళ్ళా పిలుపు వచ్చింది. ఇక తప్పదన్నట్టుగా లేచి ఆయన ఊరేగింపులో కలిశాడు. 100 గజాలైనా నడవకముందే నీరసం అనే సాకు చెప్పి వెనక్కి తిరిగాడు జగన్నాథం. పందిరి అంతా దాదాపు ఖాళీగా ఉంది. ఏవో పనులు చేసుకుంటున్నారు తప్ప ఎవరూ లేరు. ప్రక్కనే ఉన్న మెట్లు ఎక్కి డాబా మీదకు వచ్చాడు జగన్నాథం. 45 ఏళ్ల క్రితం పార్వతి యవ్వనంలా విరగ కాస్తున్నది వెన్నెల. ఆనాటి పార్వతి వెలుగు జిలుగులు గుర్తుకు తెచ్చుకుంటున్న జగన్నాథానికి తెల్లని చందమామలోని మచ్చ పార్వతికి చంద్రుడికి పోలికేమిటి అంటున్నట్లుగా ఉన్నది. ఆనాటి పార్వతి శరీరంలాగా ఏపుగా పెరిగిన కొబ్బరి చెట్లు చల్లని గాలిని ఇస్తూ శరీరాన్ని గిలిగింతలు పెడుతున్నవి. అక్కడే వాల్చి ఉన్న మంచం మీద పడుకొని ఊహాలోకంలో తేలిపోతున్నాడు ఆయన. ఏం జగన్నాథం, పెద్ద ఎత్తు వేసావే ఒంటరిగా కలుసుకోవటానికి అన్నది పార్వతి అప్పుడే వస్తూ. ఎత్తు లేదు, నా ముఖం లేదు, కొంచెం నీరసంగా ఉంటేనూ చిన్నగా గొనిగాడు. ఆవిడ బిగ్గరగా నవ్వింది. నువ్వేం మారలేదు జగన్నాథం. ఆనాటి అభిమానం అతిశయం నీలో ఇంకా తగ్గలేదు. నేను ప్రొద్దుటి నుంచి నీ వరస కనిపెడుతున్నానులే. నేను ఒంటరిగా కనపడతానేమోనని నువ్వు అదే పనిగా ఎదురు చూడటం నేను గమనించలేదనుకున్నావా? మరి నువ్వు ఊరేగింపుకు వెళ్ళలేదే? ఎందుకు వెళ్ళలేదు? నువ్వు వెనక్కి తిరిగి రావటం చూసి నేను వెనక్కి తిరిగాను. ఆవిడ నవ్వింది. కూర్చోపారు అన్నాడు జగన్నాథం మంచం మీద కొద్దిగా ప్రక్కకు జరుగుతూ. జగన్నాథం, మనం చాలా పెద్దవాళ్ళమైపోయాం, మరచిపోకు అంటూనే నేల మీద పిట్టగోడకి ఆనుకొని కూర్చుంది ఆవిడ. జగన్నాథం నవ్వాడు. ఈ వయసులో ఇక్కడ కూర్చున్నా పర్వాలేదులే పారు, ఇవి ఆ రోజులు కావులే. అతని మాటకు అడ్డొస్తూ అన్నది. నీ చిలిపితనం ఇంకా పోలేదు జగన్నాథం. అది సరే, మనం కలుసుకొని ఎన్నాళ్ళయ్యింది? 45 సంవత్సరాలన్నా అయి ఉండదు అన్నాడు జగన్నాథం గతం మరీ లోతుగా ఉండటం గమనించి. ఆవిడ ఏదో ఆలోచనలో పడింది. నీకెంతమంది పిల్లలు అడిగిందావిడ. ఒక్కడే కొడుకు, వాడి దగ్గరే ఉంటున్నాను. నీకు అడిగాడాయన. 2 కూతుర్లు. రెండో అమ్మాయి మొగుడి అన్నయ్య కూతురికే ఇప్పుడు పెళ్ళి. అన్నట్టు నీకు మగపెళ్ళివారెలా తెలుసు? సరే అడిగావు. నా ప్రాణ స్నేహితుడు రామబ్రహ్మం మనవడే కదూ పెళ్ళి కొడుకు. నే రాకపోతే ఈ పెళ్ళి జరుగుతుందా అసలు? నేనంటే గొప్ప ప్రేమ వాళ్ళకి. అవును, నువ్వంటే ప్రేమ లేనిదెవరికి? ఆ రోజుల్లో నేను నీ మీద ఆశలు పెంచుకోవటానికి కారణం కూడా అదే కదూ? జగన్నాథం మాట్లాడలేదు. ఏమైతేనేం, మళ్ళా ఇన్నాళ్ల తర్వాత
నిన్ను కలుసుకుంటానని అనుకోలేదు జగన్నాథం. అవును, ఎలా అనుకుంటాం? నీ పెళ్లితో నీదో దారి నాదో దారి అయ్యింది అన్నట్టు మీ ఆయనేడి? ఏం చెప్పను జగన్నాథం, 2 ఏండ్లయ్యిందేమో. కాశీకి వెళ్ళి తిరిగి రాలేదు, ఉత్తరమూ లేదు. ఇంకా నా 5వతనం ఉందనుకుంటూ అలానే నెట్టుకొస్తున్నాను నిట్టూర్చాడాయన. నీకు జీవితంలో కష్టాలున్నాయన్నమాట అన్నాడు చివరికి. అదేమిటి? నువ్వు నన్ను కాదన్న నాటి నుంచే నాకు కష్టాలు ప్రారంభమైనాయి. ఆయన మాట్లాడలేదు. కొంచెంసేపు ఆగి, జగన్నాథం, నీకో తమాషా కథ చెప్పనా అడిగిందావిడ. అన్నాడు జగన్నాథం పట్టేసిన నడుము సరిచేసుకుంటూ. కాలేజీలో చదివే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. ఆ అమ్మాయి వైజాగ్లో చదువుతున్నది. ఆ అబ్బాయి హాస్టల్లో ఉండి చదివేవాడు. వాళ్ళ ప్రేమ పక్వానికి కూడా వచ్చింది. ఇది కొద్ది మార్పులతో మన కథలానే ఉంది అన్నాడు జగన్నాథం భుజాలు తడుముకుంటూ. ముందు విను జగన్నాథం, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు. ఆ అబ్బాయి అమ్మాయి వాళ్ళతో ఆ విషయం మాట్లాడాడు కూడాను. ఆ అబ్బాయి కూడా వాళ్ళకి నచ్చాడు. కానీ అసలు గొడవ అక్కడే వచ్చింది. ఇరుపక్షం వారు కులం ఒకటే అయినా శాఖ వేరు. సనాతనులైన ఆ కుటుంబాల వారికి ఆ వివాహం అంతగా నచ్చలేదు. దానితో వాళ్ళ జీవితం దుఃఖాంతం అయిపోయింది. పారు, ఇది పూర్తిగా మనకదే. అది ఆయన మాటకు అడ్డు వస్తూ అన్నది పార్వతమ్మ. పూర్తిగా చెప్పని జగన్నాథం. ఆ అమ్మాయి ఏం చేసింది? అతనితో గట్టిగా చెప్పేసింది. ఏమని? నువ్వు నన్ను కాదంటే నేను బ్రతకలేను, చేసుకుంటే నిన్నే చేసుకుంటాను అని. ఆ అబ్బాయికి ఆ అమ్మాయి అంటే ఇష్టమే, కానీ పెద్దవాళ్ళ మాట కాదనలేడు. ఏ సంగతి తేల్చుకోలేక సతమతమవుతున్నాడు. ఆ అమ్మాయి ఈ మౌనం భరించలేకపోయింది. చివరికి ఎంతవరకు తెగించిందో తెలుసా? అతనితో లేచిపోయి వేరే కాపురం పెడదామని అతనితో గట్టిగా అన్నది. కానీ అతను దానికి ఒప్పుకోలేదు. అసలు పారు, ఇక చాలే ఆపు. అసలే జరిగిన పొరపాటుకు నేను అప్పటి నుంచి ఇప్పటిదాకా బాధపడుతున్నాను. ఎందుకు నన్నింకా బాధ పెడతావు? పొరపాటు జరిగిపోయింది. నాకు ఆనాడు మా వాళ్ళని ధిక్కరించే ధైర్యం లేకపోయింది. నిన్ను లేవదీసుకు వెళ్ళే ధైర్యం అసలే లేదు. నాకిష్టం లేని పెళ్ళి జరుగుతుంటే ఎంత బాధపడ్డానో తెలుసా? నువ్వు మీ వాళ్లతో ఆ ఊరు వదిలి వెళ్ళిపోయినా నా హృదయంలో నుంచి మాత్రం నువ్వెక్కడికి వెళ్ళలేదు పారు, నిజం. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది. జగన్నాథం, నేను నీకోసం ఎన్నాళ్ళు విలపించానో తెలుసా? కానీ కేవలం నీ అధైర్యం వల్లనే అలా జరిగిందంటాను. ఆడపిల్లని లేవదీసుకుపోవటం తప్పే కావచ్చు, కానీ కులాలు శాఖలు అంటూ జీవితాలు పాడు చేసుకోవడం కన్నా అది చాలా నయం. ఏమంటావు? ఏమంటాను? జరిగింది పొరపాటేనని ఒప్పుకుంటున్నానుగా, బాధగా అన్నాడు జగన్నాథం. జగన్నాథం, ఇందాక నేను చెప్పిన కథ మనదొక్కరిదే కాదు, చాలామంది కథ. ఆనాటిదే కాదు, ఈనాటిది కూడా. ఇప్పుడు అదే సమస్య నా మనవడు ప్రసాద్కి కూడా వచ్చింది. ఆశ్చర్యంతో తల ఎత్తాడు జగన్నాథం. అవును జగన్నాథం, ప్రసాద్ విషయంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. వాడు ఏం చేయాలో నిశ్చయించుకోలేక నన్ను సలహా అడిగాడు. నేనంటే వాడికి చాలా ప్రేమ, నా మాట కాదనడు. కానీ వాడికేమని చెబుదామా అని ఆలోచిస్తున్నాను. ఇంకా ఆలోచన ఏమిటి పారు? ఒకసారి జరిగిన పొరపాటు ఏవో పిచ్చి నమ్మకాలతో మళ్ళీ చేయటమా? వద్దు, వెంటనే పెళ్ళికి ఒప్పేసుకోండి. మనలాగా వాళ్ళు బాధపడకుండా చూడటం నీ ధర్మం కదూ. అవును జగన్నాథం, నువ్వు చెప్పింది నిజమే. కానీ ఆ బాధ్యత నా ఒక్కదానిదే కాదు, నీది ఉంది. మావాడు ప్రేమించిన పిల్ల ఎవరో కాదు, నీ కొడుకు కూతురు వసంత. యూనివర్సిటీలో పరిచయం ప్రేమగా మారిందంట. అమ్మాయి తరపు వాళ్ళు అభ్యంతర పెడుతున్నారని, ఆ అమ్మాయి వీడు కాదంటే బ్రతకదని. ఆనాడు నేను అన్నమాటే ఈనాడు ఆ అమ్మాయి అన్నదని తెలుసుకొని నేను బాధపడ్డాను. కానీ నువ్వే ఆ పెద్ద మనిషివని తెలియలేదు. మధ్యాహ్నం మావాడు నిన్ను పందిట్లో చూసి గుర్తుపట్టి నాతో అంతా చెప్పాడు. ఏం జగన్నాథం, మాట్లాడవు? మనకు జరిగిందే వాళ్ళ విషయంలోనూ జరగాలంటారా? తల క్రింద చేయి పెట్టుకొని ఆలోచిస్తున్న జగన్నాథం ఒక్కసారి లేచి కూర్చున్నాడు. చటుక్కున పార్వతమ్మ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. లేదు పార్వతి, అలా జరగటానికి వీలు లేదు. నేను ఈ వివాహానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను.
నా కొడుకు చేత కూడా ఒప్పిస్తాను. నువ్వు బెంగపడకు, ప్రమాణం చేస్తున్నాను. ఆవిడ కళ్ళల్లో వెలుగు కనిపించింది. ఆనాడు నువ్వు చెయ్యలేని ధైర్యం ఈనాడైనా చేస్తున్నందుకు సంతోషంగా ఉంది జగన్నాథం అన్నది ఆయన చేతిని మృదువుగా ఒత్తుతూ. ఆయన నవ్వాడు. నాదేముంది పార్వతి, అది వాడి దయ, సర్వం జగన్నాథం. అవును, సర్వం జగన్నాథం అన్నది ఆవిడ కూడా నవ్వుతూ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.